రక్షకుడు మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే మరి బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్ స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్నా. గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్ అన్నా. డాడీ అడ్మిట్ చేసుకోండి డాడీ. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నా వాయిస్ క్లియర్ వినిపిస్తుందమ్మా? ఎస్ డాడీ, క్లియర్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి మన మధ్యలో తేజ ఫైనటిస్ గారికి ఉన్నారు. తేజ గారు, నేను జూలీ అని పిలుస్తాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ జూలీ. మరి మనం ఎందుకు ఇది మ్యూట్ చేస్తానండి. మా అబ్బాయి జూబ్లీ హిల్స్, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ హాస్పిటల్లో ఉన్నాడు. యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉన్నాడు అనమాట. నేను తేజ ఫైనైటర్స్ గారికి ఫోన్ చేసి, మరి ఐసీయూలో ఉన్నాడు, మరి మాకు అసలు పరిస్థితి ఎవరు సరిగ్గా చెప్పటం లేదు. అక్కడ అపోలో హాస్పిటల్ అనమాట అది. అయితే వాళ్ళు అక్కడ మరి బాపట్ల నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నిజంగా పాపం ఐసీయూలో ఉన్న పేషెంట్ దగ్గర అటెండ్ అవటం అంటే మనలో కొంతమందికి అనుభవం ఉండి ఉంటుందండి. అదొక బాగా వెరీ డిప్రెసింగ్ ఎక్స్పీరియన్స్. ఇది లోయర్ అనుభవం అని చెప్పాలి. పక్కనేమో రోజుకు ఉదయం మధ్యాహ్నం పంపిస్తారు, ఏదైనా అవసరం ఉంటే పిలుస్తారు. మనకేమో ఆందోళనతో అలా వెళ్ళిపోతాం అక్కడ. అయితే తేజ గారికి నేను చెప్పగానే అక్కడ ఒక ముఖ్యమైన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆ జూబ్లీ హిల్స్ లోని ఒక క్లబ్ జనరల్ మేనేజర్ ఆయన్ని రిక్వెస్ట్ చేసి, వాళ్ళ బంధువులు అనమాట, ఆ అపోలో హాస్పిటల్ లోపల ఐసీయూలో ఉన్న పేషెంట్ తాలూకా సమస్త డీటెయిల్స్ నాకు ఇచ్చారు, ఇంక్లూడింగ్ మెడికల్ రికార్డ్స్ అంతా. ఆయన మెడికల్ చార్ట్ అంతా నాకు పంపించారు తేజ గారు. అది నేను కొంతమందిని సంప్రదించి, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ఉంటాయి లైక్ గ్రోక్, అట్లా వాటిలో మనం పెడితే ఒక మనిషి చెప్పినట్టు చెప్తా ఉంటాయి మనకి పరిస్థితి. ఆయన నాకు అందజేసి ఒక 4 రోజులు అవుతుంది. నేను అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ని అడిగాను, అసలు ఏంటి నెక్స్ట్ ప్రొసీజర్స్ అంటే. నెక్స్ట్ చెప్పేసింది ఆ యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేసింది. నేను ఇచ్చిన తేజ గారు నాకు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్కి నేను పెట్టి నెక్స్ట్ ఏంటని అడిగినప్పుడు చెప్పేసింది, విత్ ఇన్ డేస్ వెంటిలేటర్ మీద పెడతారు, ఆ తర్వాత ట్రైకియాస్టమీ ఏదో చేస్తారు, అంటే గొంతులో పోలేసి ట్యూబ్ పెడతారు. అదే జరుగుతా ఉంది. నిన్న పెట్టారు. సో ప్రార్థన చేద్దాం. మరి ఆ బాబు ఐ థింక్ ఈజ్ అరౌండ్ 38 ఆ ఏజ్ అనుకుంటా. చిన్న బాబు ఉన్నాడు, తనకి 3 years సన్. అబుదాబిలో పనిచేస్తా ఉన్నాడు. ఆయన ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తా ఉన్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. 10th డే ఇది. సో మా వదిన గారి అల్లుడు అనమాట, అంటే మా మేనత్త కూతురు వదిన గారి అల్లుడు. మా వదిన గారు జాయిన్ అవుతారండి మన గ్రూప్ లో. రత్న మంజుల తన పేరు, మంజుల పేరుతో జాయిన్ అవుతారు. మరి వారు రిటైర్డ్ ప్రిన్సిపల్ గా, మరి వారికి మా వదిన గారు అన్నగారు మరి 70s లో ఉన్నారు. ఈ వయసులో వాళ్ళకి భయంకరమైన ఈ విషాదం విపత్తు, మరి పరిస్థితి అయితే దిగజారుతా ఉంది. ఆ పేషెంట్ అంటే బాబు పేరు కిరణ్. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుచున్నానండి. మరి
ఆ, నిన్న కాటన్ బ్రదర్ ఒక మంచి పాట పాడారు. బ్రదర్ మీరు ఒక పాట పాడతారా? పల్లవి వచనం పాడతారా? బ్రదర్ కాటన్ గారు మీకు అనుకూలం అయితే ఒక పల్లవి వచనం పాడండి బ్రదర్. అది ఒక్క నిమిషం సార్, ఒక సెకండ్ సార్, సారీ అండి. సారీ నేను సడన్ గా చెప్పాను, పర్వాలేదు, అదే వెయిట్ చేస్తాను. అదే లేదు. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా, ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయసువా, ఒక ఆత్మనైనా తేక రక్షింపకాయసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, కాలమెల్లగచ్చిపోయెన్ మోసపోతినేనయ్యో, గచ్చినట్టి కాలమైతే ఏడ్చినను రాదాది, గచ్చినట్టి కాలమైతే ఏడ్చినను రాదాది, ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రదర్. మరి నిజమే, దేవుడిని మనం ఒట్టి చేతులతోటి ఆరాధించకూడదు. మరి మంచి మిషనరీ సాంగ్ బ్రదర్ ఇది. మిషన్ వర్క్స్ సంబంధించిన సాంగ్, ఎఫ్ఎంపిబి లాంటి సాంగ్ లాగా ఉంది ఇది. అయితే ఇది ఒకసారి బ్రదర్ ఏం చెప్పండి లేదండి, బ్రదర్. ఇది కీర్తనలో 471 అండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆంధ్రప్రదేశ్ 471. 471 వేరే ఓకే. రాగం. నాకు తెలిసిందే పాడానండి. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే మన కీర్తన పుస్తకంలో 2 టైప్స్ ఉంటాయి ఒకే సాంగ్ రాగాలు. మేము ఒకసారి పార్వతీపురంకి వెళ్తే అక్కడ ఒక లూథరన్ చర్చ్ అది. ఆ లూథరన్ చర్చిలో ఆరాధన కార్యక్రమం అంతా కూడా జర్మన్ స్టైల్, వేరే టైప్ రాగాలన్నీ, సేమ్ మాటలే. అదే ఇటు సైడ్ చూసుకుంటే విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు కూడా చూసుకుంటే, లేకపోతే ఇక పైకి ఆ లూథరన్ చర్చెస్ అన్ని అమెరికన్ టైప్, అమెరికా వాళ్ళు మిషనరీస్ నేర్పించిన రాగాలు. మన ఒక్కొక్క పాట కీర్తన పుస్తకం దాదాపు 600 వరకు ఉంటాయి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. కొన్ని పాటలకి ఒక్క పాట కానీ 2-3 టైప్స్ ఉంటాయి రాగాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఇంకొక బ్రదర్ నాకు ఒకసారి చెప్పాడు, మేము మా పిల్లలతో ఒకసారి ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఇస్తే, ఈ సాంగ్ ఇవాంజలిస్టిక్ సాంగ్ కాదు, మిషనరీ సాంగ్ అన్నాడు.
నాకు అప్పుడు అది తేడా తెలియలేదు. తర్వాత అడిగాను ఏంటన్నా తేడా అంటే, మిషనరీ సాంగ్ అంటే మిషన్ పొలాలకు సంబంధించింది. దేవుని వాక్యం ఎక్కడైతే విత్తబడలేదో ఆ మిషనరీ వర్క్కి సంబంధించిన సాంగ్ అది. ఇవాంజలిస్టిక్ సాంగ్ అంటే సువార్తకి పిలిపిచ్చే సాంగ్ అని చెప్పి తేడా వివరించాడు అనమాట. నాకు అప్పుడు అర్థమైంది, రెండు వేరు వేరే. సో దేవునికి స్తోత్రం కలిగింది గాక. మరి మీ అందరినీ ఒక ఒక చిన్న క్వశ్చన్ అండి. మీ అందరూ ఈ జూమ్ మీటింగ్ ద్వారా మేలు పొందుతున్నారండి? ఆశీర్వదించబడుతున్నారా? ఎవరైనా మీకు అనుకూలం అయితే మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చు, మేలు పొందుతున్నారా లేదా అని. లేకపోతే ఏదన్నా బోర్ కొడుతుందా, ఏదన్నా ప్రాబ్లం ఉందా? ప్రైజులండి. ఈ దేవుని వాక్యం చేత మొట్టమొదటిగా హెచ్చరించబడుతూ ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుంటూ విజ్ఞాపన చేసుకుంటూ పాటల ద్వారా దేవుని వాక్యం ద్వారా విజ్ఞాపన ద్వారా అనేక రీతిలుగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆధ్యాత్మికంగా ఎంతో మేలు పొందుతున్నానని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తాను. దేవునికే మహిమ కలుగును గాక. దో ఇట్స్ ఎ వెరీ లిటిల్ గ్రూప్, somehow people are not able to enjoy this platform. We have to pray for the more people to the greatness of the platform is there are wide range of servants of God, different ప్రొఫెషన్స్ నుంచి దేవుని వాక్యాన్ని ఎంతో లోతుగా అనుభవిస్తూ వారు నేర్చుకున్న విషయాలు, వారు దేవుని దగ్గర పొందినటువంటి ఆ మేలులు, వాటిలో నుంచి మనకి సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని తీసుకురావడం ఇంత ఎర్లీ అవర్స్లో అనేది దేవుని మహాకృప మనకిచ్చింది. వారు పొద్దుట 5:30కి మనకు వాక్యం చెప్పాలంటే కనీసం 2-3 రోజుల ముందు వారు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అట్లాగే సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని మన ముందుకు తీసుకుని వస్తూ మనల్ని అనేక విధాలుగా బలపరుస్తున్నటువంటి ఈ ప్లాట్ఫామ్కి, మరి బాబి రత్నాకర్ అన్న గారికి, కోర్ టీం అందరికీ, ముఖ్యంగా సుహాసిని మన సుహాసిని అలెగ్జాండర్ గారికి అందరికీ వందనాలు తెలుస్తాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్ రమణ గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. రమణ మేగడి గారు మరి విశాఖపట్నానికి చెందిన వారు. వారు బిఎస్ఎన్ఎల్లో సీనియర్ ఆఫీషియల్గా ఆయన రిటైర్ అయ్యారు. ఆయన అనేకమైన సోషల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. మరి వారు మాకు చాలా కాలం నుంచి తెలిసిన స్నేహితులు. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మ విమలా సుకేష్ని గారు, మీరు అన్మ్యూట్ చేసుకున్నారా? మీరు చెప్పాలనుకున్నారమ్మా? ఒకళ్ళిద్దరు చెప్పండి, పర్వాలేదు. మీరు ఈ అవకాశం కలిగించిన దేవునికి వేలాది కోటి వందనాలు, స్తోత్రాలండి. మీకు వందనాలు. ఏమంటే ఒక ఆత్మీయంగా క్రమశిక్షణలోకి వచ్చామండి. ఈ ఈ ఈ ఈ ప్రోగ్రాం లేనప్పుడు మాకు ఇష్టం వచ్చిన రీతిగా లేచి ఏదో పర్సనల్గా ప్రార్థన చేసుకోవడము, మౌన ప్రార్థన చేసుకోవడము, వాక్యం చదువుకోవడం అట్లా ఉండేది. ఇప్పుడైతే రోజు ఒక వాక్యం చేత, మంచి బోధ చేత, హెచ్చరిక చేత హెచ్చరింపబడుతూ వస్తుంటున్నాం. ఏ విధంగా క్రైస్తవ జీవితము జీవించాలి, క్రీస్తును వెంబడించడానికి కావాల్సిన మార్గాలు ఎన్నో విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వాక్యం చెప్తూ ఉంటుండగా గ్రహించగలుగుచుంటున్నాం, వాక్యాన్ని అనుసరించగలుగుచుంటున్నాం. నా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోగలుగుతున్నా. అందుకు దేవునికి స్తోత్రం. మీకు వందనాలండి. వందనాలమ్మా. థ్యాంక్ యూ సిస్టర్. విమలా సుకేష్ని గారు అనంతపురం చెందిన వారు. థ్యాంక్ యూ సిస్టర్ గారు. అమ్మ చెప్పండి డాక్టర్ కాటన్ గారు. నేనైతే చాలా దీవించబడ్డానండి. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో మెసేజ్కే వస్తున్నాను కానీ వర్షిప్లో నేను జాయిన్ అవ్వలేకపోతున్నానండి, నా పరిస్థితులు బట్టి.
యాక్చువల్లీ ఈ మెసేజెస్ నన్ను కొత్త కొత్త మెసేజెస్ నేను దేవుడు నాకు అనుగ్రహించాడని మెసేజెస్ ఆలకించినప్పుడు నేను వైజాగ్ ఉన్నప్పుడు మా సంఘంలో నేను ఫ్రైడే సర్వీసెస్లోనే అప్పుడప్పుడు మాట్లాడడానికి అయ్యేదండి. అది చాలా నూతనంగా వారు వినేవారండి. జనరల్గా మనం ఒకే సేవకుడి నుంచి లేదా ఒకే స్పీకర్ నుంచి మాట్లాడుతుంటే ఒకే విధంగా ఉంటుంది, కానీ ఈ 7 రోజులు కూడా డిఫరెంట్ స్పీకర్స్ వలన డిఫరెంట్ లోతైన మర్మాలు వినడం ద్వారా నేను ఇంకా ఆత్మీయంగా లోపలికి వెళ్ళడానికి నాకు అవకాశం అయిందండి. నా ఆత్మీయ స్థితి కూడా నేను మార్చుకున్నాను. ఎక్కువగా దేవుని వర్షిప్ చేయడానికి, ఎక్కువగా దేవుని యందు ప్రార్థించడానికి, భారంతో అంతరంగం నుండి నేను దేవుని మహింపరచడానికి. అంతేకాకుండా ఆ, నా కుటుంబంలో కొన్ని మేలు జరిగాయండి. ఎస్పెషల్లీ నా భార్య చనిపోతుంది అనుకున్నప్పుడు ఆ, ఇక్కడ మన వెన్స్డే ప్రేయర్స్ అప్పుడు విజ్ఞాపన ప్రార్థన అనేది జరిగేదండి. వెన్స్డేస్ అప్పుడు ఝాన్సీ గోడపాటి గారు విజ్ఞాపన అడుగుతున్నప్పుడు నేను నా భార్య గురించి చెప్పానండి. అప్పుడు రాబర్ట్ జేమ్స్ గారు, ఎంఆర్ జేమ్స్ గారు ప్రార్థన చేయగా నెక్స్ట్ డే నుంచి ఎంతో క్రిటికల్, అంటే ప్రేగులు బయటికి పెట్టి మళ్ళా ఎప్పుడో రిపేర్ చేసి లోపల పెట్టాలన్న పరిస్థితి నుంచి ఏమి ఇబ్బంది లేకుండా యాజ్ ఇట్ ఈజ్ మామూలుగా అయిపోయిందండి. మరి ఇంకా 2-3 స్వస్థతలు కూడా నేను పొందుకున్నాను. మరి ఈ విధంగా ఆ, అది ఎస్పెషల్లీ కోవిడ్ టైం అయితే మరీ దారుణం. ఆ టైంలో కూడా మేము దేవుని యొక్క మహింపరిచే విధానంలో మేము ఎదిగామండి. నాకు ఈ ప్లాట్ఫారం నాకు ఎంతో మేలు చేసింది. అంతేకాకుండా ఎంతో మందితో పరిచయం కూడా ఇది కలిగిందండి. వాళ్ళని చూడడం కూడా కలిగింది. అందుని బట్టి మీకు, మీ యొక్క కోర్ టీంకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి బ్రదర్. మరి మీ దయగల మాటలను బట్టి నీ కృతజ్ఞత వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి మన మధ్యలో దేవుని సేవకులు సహోదరి శిలావర్ధిని గారు ఉన్నారు. అమ్మా మీకు వందనాలమ్మా. మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మీరు ఏమైనా చెప్పగలరమ్మా? చెప్పాలనుకుంటున్నారా? అయ్యగారు వందనాలండి. నేను లేదు వందనాలమ్మా. అన్ని మెట్లు అయినట్టుంది. థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు చాలా బ్రదర్ నేను చెప్పనా? బ్రదర్ ఏంటంటే బ్రదర్ డైలీ అయితే మనము లోకంలోకి జారిపోకుండా ఈ వాక్యం మనల్ని కాపాడుతుంది. మనం తప్పిపోతుంటాం కాబట్టి అనుదినం కూడా మనం ఈవినింగ్ లోపల దేవునితో సమాధాన పడేదానికి ఈ వాక్యం మనకు సహాయం చేస్తుంది. అయితే మీరు ఆ జక్కులు బెన్హర్ గారి గ్రూప్ లో పెట్టట్లేదు వాక్యం. నేను జాయిన్ అయిందైతే ఆ గ్రూప్ ద్వారానే పెడితే ఇంకా కొంతమంది ఎవరైనా జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను బ్రదర్. ఓన్లీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పెడుతున్నారు. జక్కుల బెన్హర్ గారు. అమ్మ ఏమైందంటే ఈ మధ్య నా వాట్సాప్ సడన్ గా మొత్తం ఏమంటారు ఒక మెసేజ్ వచ్చింది. నేను ఒక రోజు ఒక నెల అవుతుందేమో, నెల క్రితం, ఇంచుమించు నెల రోజుల క్రితం నేను తెల్లవారు లేచి నా ఫోన్ వాట్సాప్ చూస్తే నాకు వాట్సాప్ తీసేశారంట ఫెసిలిటీ. ఎందుకంటే నేను ఎక్కువ గ్రూప్స్ లో పెట్టేస్తున్నానని నన్ను వాట్సాప్ కి నాకు నా నంబర్కి మీకు వాట్సాప్ ఇవ్వము, యు ఆర్ డిస్కనెక్టెడ్ ఏదో వచ్చేసింది. ఆ వాట్సాప్ కంపెనీ నుంచి నన్ను రిమూవ్ చేశారు. నాకు చెమటలు పట్టేసినాయి. ఎందుకంటే నేను చాలా నెంబర్స్ నోట్ చేసుకోలేదు. సడన్ స్టెప్ అనమాట. ఏంటి సంగతి అంటే ఒక చిన్న మెసేజ్ ఉందండి. ఏంటంటే ఎక్కువ బల్క్ మెసేజెస్ పెడుతున్నారు మీరని. నిజమే, నేను దాదాపు ఒక 10 గ్రూప్స్ లో పెడతాను ప్రతిరోజు. 10 గ్రూప్స్ లో పెట్టేవాడిని. అది నేను వాళ్ళకి మెసేజ్ పెట్టాను, ఇక నుంచి నేను చేయనండి, నేను రిలీజియస్ కంటెంట్ ఇది మా రిలీజియస్ మీటింగ్స్, ఇవి క్రిస్టియన్ మీటింగ్స్ కూడా. అప్పుడు వెంటనే నెక్స్ట్ డేకి నాకు రెస్టోర్ చేశారు. అందుకే నాకు భయంగా ఉంది ఇప్పుడు గ్రూప్స్ లో పెట్టాలంటే. ఓన్లీ మన గ్రూప్ లోనే పెడుతున్నా. ఇది ఇట్లా నేను పెట్టకపోయేసరికి రకరకాలుగా అనుకుంటున్నారు నేను ఎందుకు పెట్టట్లేదా అని. కానీ డిస్కనెక్ట్ అయ్యింది. నేను ఫార్వర్డ్ చేయమన్నా చేస్తా బ్రదర్. చేయండి అమ్మా, నేను మీకు చెప్తాను. మిమ్మల్ని అంటే నాకు ఈవెన్ ఏమంటారు దీన్ని, మన బ్రాడ్కాస్ట్ అని కూడా ఒకటి ఉంది. 2 గ్రూప్స్ ఉన్నాయి బ్రాడ్కాస్ట్. అంటే
దాదాపు ఒక్కసారి పంపిస్తే 260 మందికి వెళ్తుంది. అలాంటి 2 ఉన్నాయి నాకు. వాటిలో ఓకే కూడా నేను పెట్టట్లే ఈ మధ్య, ఎందుకంటే అసలుకే నన్ను రిమూవ్ చేస్తారేమోనని. నేను ఇంకొక బాబుతో డిస్కస్ చేస్తే తనకు కూడా అలాగైందంట. ఒకసారి తను కూడా ఇట్లానే బల్క్ మెసేజెస్ పెడుతుంటే వాళ్ళు వితౌట్ ఎనీ కాషన్ రిమూవ్ చేస్తారు వాట్సాప్ వాళ్ళు. సో ఎందుకు వచ్చిందని నేను మన గ్రూప్ లో మాత్రమే పెడతా ఉన్నాను. చూద్దాం, మీకు నేను ఓకే చెప్తానమ్మా. థ్యాంక్ యూ అలాగే సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నేను ఎందుకు అడుగుతున్నానంటే, మరి నిజానికి మన గ్రూప్, మన జూమ్ మీటింగ్ పరిచర్య దేవుడు కృపను బట్టి నిరాటంకంగా సాగుతుంది. ఆ, కొంతమంది ఆపేయాలని చూస్తున్నా సరే ఇది ఆపలేకపోతున్నారు ఎవరు కూడా. ఆపేయాలని చూసిన వాళ్ళలో నేను కూడా ఉన్నా ఫస్ట్ లో. అంటే ఎట్లా అంటే ఆ, కోవిడ్ అయిపోగానే, మరి యాక్చువల్లీ కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో దీన్ని స్టార్ట్ చేశాం. ఇది అయిపోగానే ఇంకెందుకులే ఇది మరి అని ఆపేద్దాం అనుకున్నాను. చేయలేక ఆపేద్దాం అనుకునేసరికి రూపావధిన బాగా ఎంకరేజ్ చేశారు. ఇలాంటి ప్రార్థన సపోర్ట్ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఇది ఆపటం ఎందుకు, జరిగిపోతా ఉంటుందిలే. ముఖ్యంగా జాన్సన్, మరి స్వరూపు, ఇలాగా ఝాన్సీ సిస్టర్ గారు, ఇంకా చాలా మంది నాకు సడన్ గా నేను ఇలాగా ఫీడ్బ్యాక్ నేను అడగటం ఉద్దేశం దేనికంటే అడుగుతున్నాను. మరి మనం మేలు పొందినప్పుడు మరి ఊరుకుండటం అనేది కరెక్ట్ కాదు కదండి. మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, దయచేసి ఒక్కళ్ళన్నా జాయిన్ చేయండి అని. నంబర్స్ గురించి అని కాదు, కానీ నంబర్స్ గురించి అని అనుకోవడానికి మన హృదయం ఎప్పుడు శోధించబడతానే ఉంటుంది. ఎక్కువ నెంబర్ వస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. దాన్ని జయించడానికి నిరంతరం మనం కృషి చేస్తానే ఉండాలి నా మట్టుకు మీద. అయితే మరి ఈరోజు పేతురు అంత గొప్ప నాయకుడు అయ్యాడంటే, తన సహోదరుడు పేతురుని తీసుకొచ్చాడు ప్రభు దగ్గర. జస్ట్ 1 పర్సన్, బిల్లీ గ్రహాం కూడా ఒక వ్యక్తి తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి బిల్లీ గ్రహాంని సువార్త కూడికి తీసుకొచ్చినప్పుడు, ఆ సువార్త కూడికలో ఇక చైర్స్ కూడా అయిపోయినాయి అంట. ఎక్స్ట్రా చైర్ వేశారంట బిల్లీ గ్రహాం గారి కొరకు. మరి బిల్లీ గ్రహాం గారు మరి క్రైస్తవ చరిత్రలో ఒక మైలురాయి అయ్యాడు ఆ వ్యక్తి తీసుకొచ్చి. సో మనం మేలు పొందుతున్నప్పుడు ఒక వ్యక్తిని తీసుకురాలేరా మీరు? దయచేసి ఆలోచించండి. 1 పర్సన్, ఒక్క వ్యక్తిని మీరు జాయిన్ చేయండి, అది మీరు పరిచర్య చేసిన వాళ్ళు అవుతారు. మరి నా మట్టుకు నేను ఈ జూమ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. అంటే జూమ్ వల్ల కాదండి, ఆ జీవితంలో జర్నీలో. మరి ఈ జూమ్ వల్ల నేను డిప్రెషన్కి గురవ్వకుండా మరి నిలబడటానికి ఎంతో సహాయపడింది ఈ వర్తమానాలు. మరి జార్జ్ ముల్లర్ గారు ఆర్ఫనేజ్ పరిచర్య ప్రారంభించినప్పుడు దేవుడు ఆయనకు చెప్పాడు ఆర్ఫనేజ్ చేయమని, అనాథ పిల్లల్ని చూసుకోమని. దేవుని మీద మాత్రమే ఆధారపడి, వారి అవసరాల కొరకు దేవుని మీద మాత్రమే ఆధారపడి అనాథాశ్రమం ఆయన 2000 మంది అనాథుల్ని ఆయన పోషించాడు. మరి ఆయన అనాథాశ్రమం విశ్వాసం చేత అనాథాశ్రమానికి అన్ని వసతులు, ఇల్లు తీసుకున్నాడంట. అన్ని చేసిన తర్వాత అప్పుడు ఆలోచించాడంటే, ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారు, పిల్లలేరి అనాథ పిల్లలేరి, నేను ఎవరిని చూసుకోవాలి అని అంటే, అప్పుడు దేవుడు అనాథ పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడండి. చాలా మంది ఉంటారు, కానీ నువ్వు చూసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అప్పుడు ప్రభువా, నీ చిత్తంలో ఉన్న ఆ అనాథ పిల్లల్ని నా ఆశ్రమంలోకి నడిపించినాడు అన్న. వారిని దేవుడు నడిపించడం చూశాడంట. నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన గ్రూప్ లో స్పీకర్స్ విషయం ఎలాంటి సమృద్ధి అంటే, మనకి అసలు చెప్పాలంటే ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క పుట్ట కదిలిస్తే చాలా మంది దేవుడు బయలుపరుస్తా ఉన్నారు. ఒక విశ్వాసం ద్వారా మరి స్పీకర్స్ ని మనకు అనుగ్రహిస్తా ఉన్నారు. దేవుడిని నమ్మితే మనకి ఆహారం ఎలా దొరుకుతుందో, మనకి మన అవసరాలు ఎలా కలుగుతాయో అని మనం దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే స్పీకర్స్ ని అనుగ్రహిస్తూ ఉన్నాడు మన గ్రూప్ లో. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఆన్లైన్ జూమ్, ఈ గ్రూప్ ఒక పరిచర్యగా నాకు అర్థం అవుతా ఉంది రాను రాను. దేవుడు ఒక దీపస్తంభంగా ఉంచాడని. మరి దయచేసి నేను కేవలం ఒక స్టార్ట్ చేసిన వాడిని నేనే కాదంటలేదు, కానీ నేను కేవలం అందరిలో ఒకటి. ఎందుకంటే నేను ఒక్కడిని అయితే చేయలేను అసలు. నేను అసలు మూసేద్దాం అనుకున్నా, ఆపేద్దాం అనుకున్నా. కానీ
అందరూ ఉండటం వల్ల మరి ఈరోజు సురేష్ బాబు గారు అయితే ముందు నుంచి ఉన్నారు. మరి మన కోర్ టీమ్ మెంబర్స్ తేజ వెంకటేష్ గారు, మరి జాన్సన్ అయితే చెప్పలేదు, మీ అందరికీ తెలుసు, అపారమైన పరిచర్య చేశాడు దీంట్లో. మరి అలాగా చాలా మంది, ముఖ్యంగా రూపా వదిన స్పీకర్స్ ని మనకి పరిచయం చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. మరి ఈరోజు మన గ్రూప్ లో శిలావర్ధిని గారికి దాదాపు 50-60 సంఘాలు ఉంటాయి వాళ్ళకి, చీరాల ప్రాంతంలో పరిచర్య. ఇలాంటి వారు నాయకులు మన మధ్య జాయిన్ అవటం మన భాగ్యం. మరి ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీరు మీకు అవకాశం ఉంటే రేపే ఇంకొక పర్సన్ జాయిన్ చేయండి. ఒక వ్యక్తిని మీరు, మనం ఎంత మేలు పొందామో అంతకంటే ఎక్కువ మేలు వాళ్ళు పొందుకునేటట్టు చేయగలరు. కనుక ప్రోత్సహించి, బ్రతిమలాడి, ఎంకరేజ్ చేసి తీసుకురావాల్సి వచ్చినాను. ఇప్పుడు నేను వాక్య పరిచయలోకి వెళ్దాం. 5:54 అయింది. యెషయా 41 అధ్యాయం నుంచి నేను కొన్ని మాటలు మీకు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. 1991 సంవత్సరం నా జీవితం బాగా హోప్లెస్ కండిషన్ ఉన్నప్పుడు మా ఫ్రిడ్జ్ మీద ఈ వాక్యం ఉంది. ఏంటంటే, ఎవరైనా చదువుతారమ్మా? యెషయా 41:10 మనందరికీ తెలిసిన ఫేమస్ ప్రామిస్. దయచేసి ఎవరైనా చదివితే బాగుంటుంది. సహాయం చేయగలిగితే. పెట్టుకొని దాని కొనలను పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమె ఈ మాట, థ్యాంక్ యూ సిస్టర్. ఈ మాట ఫ్రిడ్జ్ మీద ఆ యొక్క వాక్యంలో నేను చూసినప్పుడు నాకు అనిపించింది, ఎవరో నన్నుగా అంగీకరిస్తున్నారు అనిపించింది. ఏదో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అనిపించింది. నేను బైబిల్ తీసి, చాలా కాలం తర్వాత బైబిల్ తీసి, అంటే నా వ్యక్తిగత అవసరం కొరకు తీసాయి సార్. తీసి చదివాను. 41 అంతా చదువుతున్నప్పుడు ఎవరో నన్ను, నేను ఎలా ఉన్నానో అలాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, అంగీకరిస్తున్నారు నా దేవుడు అనిపించింది. తల్లి తండ్రి కూడా విసిగిపోవచ్చు. నేను అంతగా విసిగిచ్చాను మా పేరెంట్స్, కానీ దేవుడు మాత్రం నన్నుగా యాక్సెప్ట్ చేస్తున్నాడని నాకు అర్థమైంది. రెండోది ఏంటంటే, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు. సేవ పిలుపు నాకుంది, నేను సేవకుని అని పిలుస్తున్నాడు దేవుడు అని నాకు అర్థం. దేవుడు నన్ను సేవ గురించి నాకు ఫస్ట్ టైం అర్థమైంది. బహుశా నేను దేవుని సేవకుని అనమాట, సేవ పిలుపు నా జీవితం మీద ఉందనమాట అని నాకు అర్థమైంది. ఇంకా మూడోది ఏంటంటే, ఇది నా జీవితానికి ఒక పునాది వాక్యం అని అర్థమైంది. నేను కొన్ని వేల సార్లు చదువుకొని ఉంటాను ఇది, ఈ 35 సంవత్సరాలు అనుకోండి, ఇంకా ఎక్కువే. 91 నుంచి ఇప్పుడు లెక్కేస్తుంది, 34 సంవత్సరాలు అనుకుంటా. ఈ 34 సంవత్సరాల్లో అసలు ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేస్తున్నానో ఈ వాక్యాన్ని. ఇంకా ఈ 41:10 కాకుండా ఈ చాప్టర్లో కొన్ని వాక్యాలు ఎన్నోసార్లు, ముఖ్యంగా బాధ కలిగిన, భయం వేసినప్పుడు, ఆందోళన కలిగిన, దేవుడు ఎన్ని విచిత్రమైన స్థలాల్లో ఈ వాక్యాన్ని నాకు చూపించేవాడంటే నాకు నవ్వొచ్చేది. ఉదాహరణకి నేను ఒకరోజు యూట్యూబ్లో ఏదో వీడియోస్ చూస్తుంటే, భక్త సింగ్ గారి చర్చి తాలూకా ఏదో ఒక ఊరేగింపు అవుతుంది, సువార్త దండయాత్ర అవుతుంది. ఆ దండయాత్రలో వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళు వరుసగా గ్రూప్ వైట్ డ్రెస్ వేసుకొని మైక్ పట్టుకుని వెళ్తా ఉన్నారు. వాళ్ళు వెళ్తుంటే ఆ చర్చి గోడ మీద ఈ వాక్యం ఉంది, ఆ వీడియోలో వాక్యం ఉంది. ఎన్నోసార్లు చాలా అనుకోని స్థలాల్లో ఈ వాక్యం చూసేవాడిని. అంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు రకరకాలైన. ఇక్కడ మనం ఒక మాట చూసుకుంటే, యెషయా 41:10 ఇక్కడ భయపడకము అంటున్నాడు. కారణం ఏంటి చెప్పగలరా? మీకు అవకాశం ఉంటే చర్చికి బహుశా మీరు రెడీ అవుతా ఉండొచ్చు. ఎందుకు భయపడద్దు అంటున్నాడు అంటే, మనం దీన్ని కరెక్ట్ గా విడదీస్తే, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడద్దు. ఇది కామాలు, ఫుల్ స్టాప్లు ఉండవు దీంట్లో.
మనం భయపడద్దు ఎందుకు అంటున్నాడంటే, నాకు చాలా కాలం తర్వాత దీన్ని మళ్ళీ సెపరేట్ చేసి చూశాను ఈ ప్రామిస్ ని. ఎందుకు భయపడద్దు అంటున్నాడంటే, నేను తోడై ఉన్నాను. దిగులు పడద్దు అంటున్నాడు, ఎందుకంటే నేను నీ దేవుడినై ఉన్నాను. ఈ రెండు మాటలు మనం సెపరేట్ చేసి చూడొచ్చు దీంట్లో. అంటే కారణం, భయపడద్దు అంటున్నాడు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడద్దు ఎందుకంటే నేను నీకు దేవుడను. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేస్తాను. నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. దక్షిణ హస్తం అంటే రైట్ హ్యాండ్, కుడి చెయ్యి. నీతి అనే నా కుడి చెయ్యి పేరు నీతి. దాంతో నేను నిన్ను ఆదుకుంటాను. అందువల్ల నువ్వు దిగులు పడద్దు, ఎందుకంటే దేవుడిని నేను దేవుడిగా ఏం చేస్తాను, నేను బలపరుస్తాను. బలపరచడం అంటే మనం కేవలం స్పిరిచువల్ గా బలపరచడం అనుకుంటాం, మనసులో బలపరచడం, ఆత్మీయ జీవితంలో బలపరుస్తాడేమో అని సర్వసాధారణంగా మనకు ఫస్ట్ వచ్చే థాట్ అది అవ్వచ్చు. కానీ బలపరచడం అంటే ఎట్లా చేస్తాడంటే, దేవుడు ఆర్థికంగా బలపరుస్తాడు, సామాజికంగా బలపరుస్తాడు, మరి రాజకీయంగా బలపరుస్తాడు, మరి విచిత్రమైన రీతుల్లో నిన్ను ఒక బలవంతునిగా చేస్తాడు. టైం తీసుకుంటాడు కానీ ఆయన ఇదే చేస్తాడు. తర్వాత నీకు సహాయం చేయవాడును నేనే, అంటే నేను మాత్రమే నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు దేవుడు. మరి మనకు ఫస్ట్ ఏం చెప్తా ఉన్నాడు, భయపడద్దు అని చెప్తున్నాడు. భయపడద్దు అంటే కారణం ఏంటి, నేను నీకు తోడై ఉన్నాను. మీరు ఒకసారి దీన్ని ఆలోచించగలరా? మనం దేవుడు తోడై ఉండటం అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరమ్మా? దేవుడు తోడై ఉండటం అంటే ఏంటి అనుకుంటాం మనం? ఎవరైనా అవకాశం ఉంటే చెప్పండి. నేను నీకు తోడై ఉన్నాను అంటే ఏంటి దాని అర్థం? ఎవరైనా అవకాశం ఉంటే చెప్పండి, ఒక తలంపు. ఒంటరితనంలో దేవుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనం భరించడం మహా కష్టం. అంటే మనకున్న కష్టాలు, శ్రమలు, బాధలు వీటిని ఎవరితోన్నా పంచుకోవాలి. అట్లా దేవుడు మనకు తోడై ఉండి, అంటే అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది, కానీ అది వివరించి చెప్పడం నాకైతే రాదు, తెలియదు. అట్లా దేవునికి నిజంగా మనం పక్కన మన దగ్గర దేవుడు నిలబడి ఉన్నాడని మనము ఆ కష్టంలో చెప్పుకున్నప్పుడు మరు క్షణమే మనకు సమాధానం వస్తుంది, మనసుకు శాంతి, నెమ్మది కలుగుతుంది. అది దేవుడు తోడై ఉన్నాడంటే, అబ్బా దేవుడు నా ప్రార్థన విన్నాడే అని ఒక ఆనందం, సంతోషం మనకు తెలియకుండానే ఆయన్ను స్తుతిస్తాం. థ్యాంక్ యూ సిస్టర్, చాలా మంచిగా లోతైన విషయం చెప్పారు దేవుడి తోడుగా ఉండటం గురించి. మరి సిస్టర్ పద్మ గారు మెసేజ్లోని పెట్టారు, అన్ని విషయాల్లో నడిపించటం, దేవుడి తోడుగా ఉంటే అన్ని విషయాలు నడిపించటం కరెక్టే. మరి మనం ఈ విధంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ తలంపు మనకి బాగా జ్ఞాపకం ఉంటుందండి. ఈ ఆలోచన, ఈ ధ్యానం, దేవుడు తోడై ఉన్నాడు అంటే నేను అట్లాగా ఊహించుకున్నానంటే, కార్టూన్, చిన్నపిల్లలకి కార్టూన్ సినిమాలు ఉంటాయి కదా, కార్టూన్స్, దాంట్లో మరి బలమైన క్యారెక్టర్, ఏ సూపర్ మ్యాన్ లేకపోతే బ్యాట్ మ్యాన్, ఏదో ఒకటి మంచి క్యారెక్టర్ ఆ చిన్న బాబుకి పక్క నడుస్తూ ఉంటాడు, ఏదైనా ఉంటే వెంటనే అటాక్ చేస్తాడు, కాపాడుతాడు. నాకు అట్లా అనిపిస్తుంది, దేవుడు నా చుట్టూ ఆవరించి ఉన్నాడు, ఆయన దూతలు నా చుట్టూ ఉన్నట్టు. మరి ఒకసారి మర్చిపోతాం దేవుడు తోడై ఉన్నాడని, కానీ దేవుడి మాట ఇచ్చాడు కదా, ఇదిగో సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను. భయపడొద్దు అంటుంటే ఎందుకు భయపడకుండా ఉండాలా? మనము భయపడినప్పుడు రెండు విధాలుగా మనం ధైర్యంగా ఉంటాం. ఒకటి సహజ సిద్ధమైన ధైర్యం, భయపడంగానే మనం ఏదైనా ఒక విషయం
ఒక అప్పు అవ్వచ్చు, ఒక ఈఎంఐ అవ్వచ్చు, లేకపోతే ఒక ఏదైనా ప్రాబ్లం, అమ్మో ఈ ఆపద కలుగుతుందేమో అనగానే మనం ఏం చేస్తాం? ఫస్ట్ భయపడిన తర్వాత మన మనసు, మైండ్ ఎలాంటి కండిషన్ చేయబడుతుందంటే డిఫెన్స్ మెకానిజం అదంతా అదే తెచ్చుకుంటుంటది. ఇట్లా చేస్తే ఈ ప్రాబ్లం మనకి ఏం అవదలే అని ఒక తలంపు వస్తుంది ఆటోమేటిక్గా. కొంచెంసేపు ఉన్నాక దాని ద్వారా కొద్దిగా అమ్మయ్య పర్లేదులే అనుకుంది. కానీ దేవుడిచ్చే ధైర్యం వేరుగా ఉంటుంది. దేవుడిచ్చే ధైర్యం ఏమంటున్నాడంటే, నువ్వు భయపడుకుంటానికి కారణం నీ యొక్క డిఫెన్స్ మెకానిజం కాదు, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడద్దు. అది మనం అభ్యాసం చేసుకోగలగాల. మనకి వెంటనే మనకి ఆపద కలిగే విషయాల్లో మన అంతరంగంలో కలిగే తలంపుల ద్వారా ధైర్యపరచుకోవటం కాకుండా దేవుడి తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడుకున్నట్టు. ఇది మనం ఒక అభ్యాసం చేసుకోగలుగుతాం. అలాగే దిగులు పడద్దు అంటే ఇంగ్లీష్లో డు నాట్ బి డిస్మైడ్ అని ఉంటుంది. అంటే మనసు చెదిరిపోనివాక, దిగులు పడద్దు, ఒకలాగా బెంబేలెత్తిపోబాదు, దిగులు పడద్దు అని ఉంది. డిస్మైడ్ అంటే ఒక ఒక ఫోటోగ్రాఫ్ ఉంది, పెయింటింగ్. దాంట్లో ఒక షిప్, చిన్న సైజు షిప్, ఆ తుఫాన్లో ఉన్న షిప్ అన్నమాట. దానిని పెయింటింగ్ వేసి ఆ పైన దిగులు పడద్దు, నేను మీ దేవుణ్ణి ఉన్నాను కనుక దిగులు పడద్దు. దిగులు పడద్దు అంటున్నాడు. కారణం ఏంటి? నేను నీకు దేవుడును కనుక దిగులు పడద్దు. నేను ఎవరిని? నీకు దేవుణ్ణు. దేవుడు అంటే ఏంటి? ఒక భర్త, ఒక తండ్రి, ఒక స్నేహితుడు, ఒక రాజు, ఒక ప్రభువు, ఒక శక్తిమంతుడు, ఒక దేవుడు, ఒక పూజార్హుడు, మరి ఒక సృష్టికర్త, మరి ఇంకా అలాగా ఎన్నో సామర్థ్యాలు కలిగిన ఒక వ్యక్తి. నేను నీ దేవుడను కనుక దిగులు పడద్దు అంటున్నాడు. ఏమేం చేస్తానని చెప్తున్నాడు? నిన్ను అన్ని విధాలుగా బలపరుస్తానంటున్నాడు. అంతేకాకుండా అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తాను. అంతేకాకుండా నా కుడి చేతితో నేను నిన్ను ఆదుకుంటాను కనుక దిగులు పడద్దు అంటున్నాడు. అయితే ఈ మాటలు మనం విన్నాక మరి మన గుండె ఆల్రెడీ దిగులు పడిన స్థితిలో ఉంటుంది, భయంతో, భయకంపితంతో ఉంటుంది. మొన్న ఒక రోజు ఒక మెసేజ్ చూశాను, హెడ్ టాక్స్ అని ఉంటాయి. దాంట్లో ఆయన ఒక గుండె శస్త్ర నిపుణుడు, అంటే హార్ట్ సర్జన్, కార్డియా కార్డియాక్ సర్జన్, గుండె ఆపరేషన్ చేసే డాక్టర్ గారు ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఒక గుండె డాక్టర్గా ఒక ఆపరేషన్ అనేకమైన చేశాను. ఆ ఈసీజీ, ఆ గుండె రీడింగ్స్ నేను చూసినప్పుడు ఏదో ఒక వింత కనెక్షన్ ఉంది. మనస్సుకు సంబంధించిన గుండెకి ఈ దేహంలో ఉన్న గుండెకి లింక్ ఉంది. ఈ యొక్క ఆ వ్యక్తి యొక్క దేహంలో ఉన్న ఈ యొక్క మాంసపు గుండెని మనం స్టడీ చేస్తే ఆ మనిషి యొక్క హృదయం మనం కనిపెట్టగలమంట. భయపడినప్పుడు వేగంగా కొట్టుకోవడం, ఆందోళనకు పడినప్పుడు కృషించిపోవడం, ఒత్తిడికి గురవటం, ఆ గుండె తీరుని, మాంసపు గుండె తీరుని కనిపెడితే ఆ మనిషి ఎలాంటి ఒత్తిడికి గురయ్యాడు, భయాలకు గురయ్యాడు, ఆందోళనకు గురయ్యాడు మొత్తం తెలిసిపోద్దంట. ఆ మనిషి చెప్తా ఉన్నాడు, ఆ డాక్టర్ గారు. కనుక మనం ఒకవేళ భయపడతా ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి భయపడద్దాం. ఒకవేళ దిగులు పడతా ఉంటే నేను నీకు దేవుణ్ణి ఉన్నాను కాబట్టి దిగులు పడద్దు అంటున్నాడు. ఓకే, దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం క్విక్గా. యెషయా 41వ అధ్యాయం అసలు ఎలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో రాశాడంటే, యెషయా మరి క్రీస్తు పూర్వము దాదాపు 780-800 సంవత్సరాల క్రితం రాశాడు యెషయా ఈ మాటలు. ఎవరిని ఉద్దేశించి రాశాడు? తన సమకాలీకులైన ఈ ఇశ్రాయేలీలకి ఆయన ప్రవచిస్తూ, ఒక ప్రవక్తగా, ఒక 200 సంవత్సరాల తర్వాత మీరు
బబులోను చెరకు అప్పచెప్పబడబోతున్నారు. ఆ బబులోను చెర 70 సంవత్సరాల వరకు ఉంటది కాబట్టి ఆ చెరలో నుంచి మిమ్మల్ని ఒక అన్యజనుడైన కోరేష్ అనే రాజు మిమ్మల్ని విడిపించి మళ్ళీ మీరు వాగ్దాన భూమి మీ దేశానికి మళ్ళీ తిరిగి వస్తారు బబులోను చెర నుంచి. ఆ బబులోను చెరలో ఉన్న వాళ్ళని చూస్తున్నాడు ఆయన. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలు ఆ సమయాల్లో అప్పటికి అసలు మామూలుగానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఆ దేశం తన జీవిత కాలంలో ఉన్న తన సమకాలికులైన ఇశ్రాయేలీలను ఉద్దేశించింది కాదు ఇది. ఈ 41వ అధ్యాయం రానున్న 200 సంవత్సరాలు అప్పటి నుంచి యెషయా కాలంలో చూసుకుంటే తన జీవిత కాలం నుంచి 200 సంవత్సరాల ముందుకి చూస్తున్నాడు. చూసి అప్పుడు మీరు దేవుని దృష్టిలో పాపము, అవిధేయత, అపనమ్మకం కలిగి ఉండడం వల్ల ఆయన మిమ్మల్ని శిక్షించబోతా ఉన్నాడు. మీ యొక్క తర్వాత తరాలను శిక్షించబోతా ఉన్నాడు. ఎంతగా అంటే నెబుకద్నెజర్ వచ్చి చెరలోనికి పట్టుకుపోతాడు బబులోని చెర. ఆ చెరలో ఉన్న ఆ చెరలో 70 సంవత్సరాలు మగ్గుతారు మీరు. చివరికి ఆ తిరిగి వచ్చే కాలాలంటూ ఉంటాయి. తిరిగి వచ్చి రెస్టోర్ అవుతా ఉండే ఆ టైమ్స్ కోరేషన్ నేను ప్రోత్సహిస్తబోతా ఉన్నాను. అసలు ఏమైనా నమ్మశక్యమైన మాటలేనండి ఇవి. తన జీవిత కాలంలో సమకాలికులను ఉద్దేశించి వాళ్ళ టైంలో జరగబోయే మాటలు చెప్తే ఒక అర్థం ఉంది. ఒక 10 సంవత్సరాల తర్వాత నువ్వు నీ పరిస్థితి ఇలా ఉండబోతుంది, నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండబోతుంది, నెక్స్ట్ 2 years ఇలా ఉండబోతుంది అని చెప్తే ప్రవక్త గాంబులు అనుకుంటారు. కానీ 200 సంవత్సరాల తర్వాత జరగబోయే ఒక సన్నివేశం ఆ సమయాలను చూస్తూ రాస్తా ఉన్నాడు. 41వ అధ్యాయం యెషయా. దీన్ని టెలిస్కోపిక్ ప్రాఫెసీ అంటారు. మనం ఒక మాట చూసుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. దయచేసి ఎవరైనా చదవగలరమ్మా? ప్రకటన 19:10. ఎవరన్నా చదవగలిగితే చదవండి. ఆదివారం చర్చికి రెడీ అమ్మా, చదవండి సిస్టర్. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారం చేయము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఆమేన్. మరి ఇక్కడ అతడు అన్న మాట ఎవరంటే దేవుని దూత. గమనించండి, దేవుని దూతలు మనం కొన్ని బొమ్మల్లో చూసినట్టు స్త్రీలు కాదు, లేకపోతే రెక్కలున్న పిల్లలు కాదు. దేవుని దూతలు బలిష్టమైన పురుషులు. అతడు అని ఇక్కడ మనం సంబోధించడం చేస్తున్నాం. ఈ దేవుని దూత ఏమంటున్నాడు? అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదములేదు. యోహాను భక్తుడు ఆ దూతకి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా ఏమంటున్నాడు ఆ దూత? అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసుని గుర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడని. దేవునికే నమస్కారం చేయను. సహోదరుడా, ఈరోజు చాలా సంఘాల్లో మొదటి వారము మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. రొట్టె ద్రాక్షరసానికి నమస్కారం చేయండి. దాని వెనుకున్న దేవుడికి మాత్రమే నమస్కారం చేయండి. చాలా మంది రొట్టె ద్రాక్షరసానికి నమస్కారం చేసే సంఘాలు ఉన్నాయి, ముఖ్యంగా క్యాథలిక్స్. ఈ వాక్యం క్లియర్గా చెప్తుంది, దేనికి నమస్కారం చేయండి, దేవునికే నమస్కారం చేయండి. దేవునికి మాత్రమే ఆరాధన, నమస్కారం. అయితే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. యేసుని గుర్చిన సాక్ష్యము, ప్రవచన సారం. యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు. ఆ ప్రవచన సారము యేసుని గుర్చిన సాక్ష్యం. ఇక్కడ 2 మాటలు మనం చూస్తాం. యేసుని గుర్చిన సాక్ష్యం అంటే ఏంటి? మీరు ఆలోచించవలసిందిగా నేను ప్రోత్సహిస్తాను. ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ ఆర్ ద కంటెంట్ ఆఫ్ ప్రాఫెసీ. సో ఇంకా చెప్పాలంటే ఇంకొక వాక్యం కూడా చదువుకోవచ్చు. 1 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం, 10 నుంచి
కొన్ని వచనాలు 13 వరకు చదువుకుందాం. అమ్మ చదవగలరా? 1 పేతురు 1:10 నుంచి చదవండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగుబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అయితే తమ యందున్న క్రీస్తు ఆత్మ, ఇక్కడ 1వ అధ్యాయం 1 పేతురు 1:10 మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించారంట. తమ యందున్న క్రీస్తు ఆత్మ. ఇప్పుడు ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన మాటలు మనం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూసాం. ఇంకా కొన్ని మాటలు మనం చదువుకొని ముగించుకుందాం ఆ యొక్క 41లో. అయితే ఇక్కడ 1 పేతురు 1వ అధ్యాయంలో ప్రవక్తల్లో క్రీస్తు ఆత్మ ఉంటుందని, ఇప్పుడు మనం చదవబడిన వాక్యంలో మనం క్రీస్తుని కనుగొనాలి. మరి నేను థియాలజీ చేసినప్పుడు మా యొక్క సెమినరీకి ఒకే ఒక మోటివ్ ఏంటంటే ప్రతి వాక్య భాగంలో క్రీస్తుని, యేసుక్రీస్తు ప్రభువుని చూడగలగటం. చూసిందాక ధ్యానం చేయటమే. ఒకవేళ నువ్వు చూడకపోతే క్రీస్తుని, నువ్వు చదివే ఆ పారాగ్రాఫ్ లో ఏ వాక్య భాగమైనా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు ఏ భాగం ధ్యానం చేసినా, దాని మీద వాక్యం చెప్పినా సరే, దాంట్లో క్రీస్తు నీకు కనపడకపోతే అది అసంపూర్ణమే. అదే మాకు నేర్పించారు. క్రీస్తు కనపడే వరకు ధ్యానం చేయాల్సిందే. ఒకవేళ కనపడకపోతే కనపడే వరకు ధ్యానం చేయాల్సిందే. మరి ఇక్కడ యెషయా 41లో వేర్ ఈస్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ? మరి మనం చూసినట్లయితే ఈ యొక్క ఆ బబులోను చెర నుంచి తిరిగి తీసుకొచ్చే ఆ క్రీస్తు ఆత్మ, గాడ్ ఈజ్ ఎ రెస్టోరేషన్. బైబిల్ యొక్క ప్రధాన అంశము థియాలజీ కాదు, ఫిలాసఫీ కాదు, సైన్స్ కాదు, ఆర్ట్స్ కాదు, మరొకటేం కాదు. బైబిల్ యొక్క ప్రధాన అంశము క్రీస్తుని గురించిన సాక్ష్యం, ద టెస్టిమనీ ఆఫ్ జీసస్. అంతే, అదొక్కటే మెయిన్ థీమ్, మరొకటేం కాదు. ఈవెన్ థియాలజీ కాదు, యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం. అంత గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకు తెలిసిన ఫోటోలో ఉన్న సాధువైన గొర్రెపిల్ల కేవలం స్మాల్ అవతారం మాత్రమే. ఆయన రకరకాలుగా ప్రత్యక్షపరుచుకుంటాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే మోషే నీ పేరేంటని అడిగినప్పుడు నా పేరు నేను ఉన్నవాడని అంటారు నన్ను అని చెప్పాడు. ఉన్నాను, అదే నా పేరు అన్నాడు. నీ పేరేంటంటే ఉన్నాను, అదే నా పేరు. దాని అర్థం ఏంటి అంటే నేను నీకు చెప్తాలే అని ఉంటాడు మోషేకి. మోషే తన పరిచర్యలో ఆ 40 సంవత్సరాలు నేనున్నాను అన్న పేరుకి అర్థమైంది ఆయనకి. ప్రతి సంఘటనలో ఎలా ఉన్నాడు చూపించాడు మోషేకి దేవుడు. సో ఈరోజు క్రీస్తుని మనం యెషయా 41వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యెషయా ప్రవచిస్తా ఉన్నాడు. ఆ ప్రవచన సారమే క్రీస్తు సాక్ష్యం అని మనం చూసాం. ఇక్కడ యెషయా 41కి మనం మళ్ళీ వెళ్తే ఇశ్రాయేలు దేశమంతటి గురించి మాట్లాడుతున్నాడు. నీవు నా దాసుడు అని 10వ వచనం, యెషయా 41:10. నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను నేను నీతో చెప్పి ఉన్నాను. ఉపేక్షింపక అంటే నేను నిన్ను చాలాసార్లు ఉపేక్షింపక, చాలాసార్లు ఇంకెందుకులే అని అనిపించవచ్చు ఒక మనసున్న ఒక వ్యక్తిగా నాకు. కానీ నేను ఉపేక్షించను, అంటే నేను పక్కన పెట్టాను నిన్ను.
నేను తీసి అవతల పడేయలేను. మనుషులు తీసి అవతల పడేయటానికి చూస్తారు మనల్ని, కానీ ఏదో ఒక రోజు వస్తుంది వాళ్ళని దేవుడు సిగ్గుపరిచే రోజు వస్తుంది. అలాంటి నేను నా లైఫ్లో చూశాను, మరి చాలా చూశాను. మనం ఆ టైంలో ఓర్చుకోలేం, కానీ మనుషులు మనల్ని పక్కన పెట్టినప్పుడు అన్యాయంగా, లేకపోతే కొన్ని స్వార్థంగా, తర్వాత వాళ్ళ ముందే దేవుడు హెచ్చించినప్పుడు మనకి వాళ్ళ మీద యాక్చువల్లీ జాలి వస్తుంది, అయ్యో అనిపిస్తుంది. కానీ దేవుడు పగ తీర్చుకునే దేవుడు అన్నాడు. ఆయన స్వభావమే అది, పగ తీర్చుకునేట నా పని అంటున్నాడు. కనుక మరి మనము ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అనేది చాలా అవసరం. హోప్ అనేది చాలా అవసరం. అయితే 10వ అధ్యాయం 10వ వచనం యెషయా 41:10 నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక, అంటే నేను నిన్ను పక్కన పెట్టేయను, వదిలేయను, నేను తీసి అవతల పడేయను, నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడుకుము, నేను నిన్ను బలపరుతుని, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ఉండదు, నీతో వాదించు వారు మాయమై నశించిపోవుడు, నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోవుడు, నీతో యుద్ధం చేయవారు మాయమైపోవుదురు, అభావులగుదురు. అభావం అంటే భావం ఉండదు, భావం నో 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 ఇంటర్ప్రిటేషన్, అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు దేవుని జీవితంలో చేస్తున్న క్రియలు. దినకరన్ గారి జీవితాన్ని ఒకసారి ఆయన టెస్టిమనీ చెప్పినప్పుడు ఆయనకి మరి చాలా దీర్ఘకాలికంగా హాస్పిటల్లో ఉండవలసి వచ్చిందంట. దాదాపు 7 నెలలు పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాతే. అప్పుడు చాలా మంది క్రైస్తవ సంస్థల్లో, క్రైస్తవ నాయకులు చెన్నై పట్టణంలో వారు మ్యాగజైన్స్ లో కూడా వేసుకున్నారంట, ఇక ఈ దినకరన్ గారి పని అయిపోయింది, జీసస్ కాల్స్ మినిస్ట్రీ ద్వారాలు మూసిపోయి అని హెడ్డింగ్లతో సహా క్రైస్తవ మాసపత్రికల్లో రాసి ప్రసంగాలు చేసేవారట, ఈ దినకరన్ పని అయిపోయిందని. ఆయన ఒక ప్రక్కన హాస్పిటల్లో ఆ యొక్క అస్వస్థతతో ఎంతో కృంగిన స్థితిలో ఉంటే ఆ మ్యాగజైన్స్ అవి ఆయన దృష్టికి వచ్చి ఈ క్రైస్తవ నాయకులు కొంతమంది ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు బలమైన నాయకులే, వాళ్ళ గురించి దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడంట. ప్రభువా చూడు వాళ్ళు ఇలా చేస్తున్నారు నన్ను అని తీసుకెళ్తే దేవుడు చెప్పాడట, వాళ్ళు అసూయతో చేస్తున్నారు కానీ నేను వారిని ఏం చేయను, నేను నిన్ను హెచ్చిస్తా, నేను నిన్ను హెచ్చించినప్పుడు వాళ్ళు అసూయతో సస్తారు అని చెప్పాడంట దేవుడు. అదే జరిగింది. ఆ తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి బయటికి రాగానే అనేక చోట్ల, అనేక నగరాల్లో, అనేక దేశాల్లో ప్రార్థనా గోపురాలను స్టార్ట్ చేశారు. ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ విస్తారం అయిపోయింది. దేశ ప్రధానులు, అధికారులు, గొప్ప గొప్ప. ఒకసారి నా ఫ్రెండ్ కెనడా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు ఈ దినకరన్ గారిని కలవటానికి వెళ్తే దినకరన్ గారు చెప్పాడు, ఈ కంట్రీ హోమ్ మినిస్టర్ ఢిల్లీలో నాకు పర్సనల్ ఫ్రెండ్, నీకు ఈ కంట్రీలో ఇండియా మొత్తంలో ఏదైనా సరే ఆపదిస్తే నాకు ఫోన్ చేయమని చెప్పి పర్సనల్ నెంబర్ ఇచ్చాడట. అంతగా హెచ్చించాడు దేవుడు. అందరూ, ఎన్నో దేశాల ప్రధానులు, అధికారులు, ముఖ్యులు ఆయనకి పర్సనల్ ఫ్రెండ్స్ దినకరన్ గారు. ఇది చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఆ మ్యాగజైన్స్ లో రాసిన ఆ మూర్తి అసూయతో మండిపోయిన ఆ యొక్క అభావులగుదురు. నీకు కూడా ఇదే జరుగుతుంది. వినిచిన నీకు దేవుని హెచ్చించినప్పుడు నీ శత్రువులు అసూయతో అల్లాడిపోతారు, నశించిపోతారు. అసూయతో శత్రువులు ప్రాముఖ్యంగా పుట్టుకొచ్చేది అసూయతోనే. మరి ఇంకా చూద్దాం, నీతో కలహించు వారిని నీవు, అదైపోయింది కదా. నీ దేవుడే 13వ వచనం, నీ దేవుడని యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి,
నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇక్కడ చూడండి, దేవుడు మనల్ని ముఖ్యంగా ఆ రోజుల్లో ఇశ్రాయేలుని ఏం చెప్తా ఉన్నాడు? ప్రవచన సారము యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం. యేసుక్రీస్తుని మనం గుర్తుపట్టినట్లయితే పరిశుద్ధ ఆత్మ అయిన క్రీస్తు ఈ యొక్క ప్రవచనంలో తాండవిస్తా ఉన్నాడు. జలముల పైన, అగాధ జలముల పైన ఏ విధంగా అల్లాడుచున్నాడో ఈ రోజు వినిచున్న నీ మీద అల్లాడుచున్నాడు దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ. ఆయన క్రీస్తు, ఆయన అల్లాడుచు, లేకపోతే అల్లాడుచు అంటే కదలాడుచు ఉన్నాడు, కదలాడుచు ఉన్నాడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే మనల్ని హక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ఇదేంటంటే ఒక చెక్క బల్ల, ఒకలాంటి పెద్ద చెక్కని మీరు ఊహించుకుంటే ఆ చెక్క అడుగు భాగాన పదునైన ఐటమ్స్, మేకులు, రాళ్ళు, లేకపోతే రకరకాలైన ఆ చెక్కకి కిందన కొట్టేసి ఉంచి దానిని ఆ ధాన్యాన్ని తీసి కట్టలు కట్టలుగా పేర్చి భూమి మీద ఈ యొక్క నురిపిడి మ్రానుని ఆ ధాన్యం మీద వేసి అలా అటు ఇటు ఏదన్నా ఎద్దులు కట్టి అటు ఇటు ఆ బరువైన చెక్కని తిప్పుతారు. అప్పుడేమవుద్దంటే ధాన్యం సెపరేట్ అవుతుంది. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ వర్క్. పొలంలో వేయటం, విత్తనాలు వేయటం, ఆ యొక్క నారు పోయటం, లేకపోతే అది వచ్చిన తర్వాత పంటని కోయటం ఉంటాడు కదా. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ కోత కోసిన తర్వాత ఆ యొక్క పనులను, ఆ యొక్క కోత అవన్నీ కూడా అవి ఆ యొక్క పనులని మేడ మీద పేర్చి ఈ నురిపిడి మానుని దాని మీద వేసి అటు ఇటు తిప్పితే ఆ ధాన్యం ఆ కంకుల నుంచి సెపరేట్ అవుతుంది. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ వర్క్ కి దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు సహోదరి సహోదరుడా. ఇక్కడ యేసుక్రీస్తుని మనం చూసినట్లయితే నిన్ను నన్ను రెస్టోర్ చేసే కాదు, ఈజ్ ఎ రెస్టోరర్ టు మేక్ యూ అన్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్. నిన్ను ఒక అడ్వాన్స్డ్ పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను రెస్టోర్ చేసే యేసుని మనం ఈ అధ్యాయంలో చూసుకోగలం. బబులోను చెర నుంచి నేను తీసుకురావటమే కాదు, నేను నిన్ను మామూలు చిన్న చిన్న పనులకు కాదు, కొద్దిగా ముఖ్యమైన పనులకి, ఏదో కోత కోసి పని కాదు, కోత కోసిన తర్వాత చేసే పనులకి, ఏదో నారుబడి వేసే పనులకు కాదు, నారుబడి వేసి కోత వచ్చిన తర్వాత వాటిని కోసిన తర్వాత ఆ యొక్క తదుపరి ఇంకా బలపరిచే పనికి, ఇంకా అడ్వాన్స్డ్ పని దేవుడు నిన్ను రెస్టోర్ చేసే దేవుడు. కానీ ఈజ్ రెస్టోరింగ్ యూ ఫర్ అన్ అడ్వాన్స్డ్ వర్క్. దట్ ఈస్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ ఇన్ దిస్ ప్రాఫెసీ. ఈ యొక్క ప్రవచనంలో దేవుని యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం ఏంటంటే, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు రెస్టోర్ చేస్తున్న దేనికంటే ఒక అడ్వాన్స్డ్ వర్క్ కోసం. ఇక్కడ చూడండి, హక్కులు పెట్టబడి అంటే బాగా షార్ప్ ఐటమ్స్. మీరు నెట్లో కూడా చూడొచ్చు, థ్రెషింగ్ ఫ్లోర్ అని అంటే మీకు ఆ బొమ్మ వస్తుంది. ఒక పెద్ద చెక్క బల్ల, ఆ బల్లకి మేకులు, రాళ్ళు, పెద్ద పెద్ద పదునైన ఐటమ్స్ ఆ చెక్క బల్లంతా కిందన అమర్చేసుకొని గుచ్చుకొని వాటిని ధాన్యపు కంకుల మీద వేస్తారనమాట, తిరగదిప్పి. అంటే ఆ పదునైన ఐటమ్స్ ధాన్యం వైపు, ధాన్యం మీద ఉండేటట్టు అది ధాన్యం మీద పెట్టి బరువు కోసం దాని మీద ఒక 2-3 నించొని ఆ చెక్క బల్లని ఏదైనా ఎద్దులు లాంటివి వాటికి కట్టి తిప్పుతారు ఆ ధాన్యం మీద. అది చేసే పని ఏంటంటే కంకుల్ని వేరు చేస్తారు. ఆ యొక్క ఏమంటారు, కంకులే కదండి, కంకుల్ని ఆ పనుల నుంచి వేరు చేస్తారు. ఇట్లాంటి ఒక పనిముట్టుగా నిన్ను తయారు చేస్తాడట దేవుడు. అందుకే దేవుడు నిన్ను విమోచిస్తా ఉన్నాడు, నన్ను కూడా. ఆ రోజు ఇశ్రాయేలు
వాళ్ళు తిరిగి బబులోను చెర నుంచి వస్తున్నప్పుడు తిరిగి వస్తా ఉన్నప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, అరే ఈ చెర జీవితం అయిపోయింది, నేను తిరిగి వస్తున్నాను, నేను ఇప్పుడు ఏం చేయాలా? నేను వాగ్దాన భూమికి మళ్ళీ నేను ఈ 70 సంవత్సరాల బబులోను చెర నుంచి నేను ఇప్పుడు వెళ్తున్నాను కదా, ఏంటి మా భవిష్యత్తు అంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుపిడి రానుగా నేను నిన్ను నియమించి ఉన్నాను. నీవు ఏం చేస్తావంట? పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. అంటే ఇక్కడ 16వ వచనం కూడా చదువుతున్నాం. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదు. అంటే ఈ చరిత్ర ప్రవాహాన్ని దేవుడు నీ జీవితాన్ని వాడుకుంటూ, చరిత్ర ప్రవాహాన్ని నీ జీవితంలో దేవుడు నిన్ను వాడుకుంటూ ఆయన చేసుకునే పరిచర్య నీ ద్వారా, ఆ పరిచర్యకి బయట జరిగే పరిస్థితులను జోడిస్తాడు. అప్పుడు అది విస్తారమైన పరిచర్య అవుతుంది. ఈ సామాజిక ఆర్థిక రకరకాలైన పరిస్థితుల ప్రవాహాలని నీ జీవితంలో ఆయన నీ జీవితం ద్వారా చేసుకునే పరిచర్యకి జోడిస్తాడు. అది ఆయన ప్రత్యేకత. ఇది జోడించిన తర్వాత నీ జీవితం ద్వారా ఆయన చేసే పరిచర్య మహా పెద్ద ఫలితాలు ఇస్తుంది. ఎంత పెద్ద ఫలితాలంటే ఇక్కడ చూస్తేనేమో ఆ యొక్క పనిముట్టు కేవలం ఒక వరి పొలాల్లో గోధుమ కంకుల్లో వాటి మీద వేసి తిప్పే ఆ యొక్క పనిముట్టు ఎలాంటి పరిచర్య ఫలాలను ఇస్తుందంట? పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదు. నువ్వు రాసే ఒక్క బుక్ చాలు, నువ్వు తీసుకొచ్చే ఒక వ్యక్తి చాలు, నువ్వు టెస్టిమనీ ఒక్క సాక్ష్యం చాలు, నీ ప్రార్థన చాలు, నువ్వు అంత అడ్వాన్స్డ్ పనికి దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. దేవుడు రెస్టోర్ చేస్తా ఉన్నాడు. మరి సమయం అయిపోయింది. మనం దేవుని చిత్తం అయితే ఇంకొన్ని వాక్యాల తర్వాత చూస్తున్నాం. మీరు కూడా చదవండి, ఈ వాక్యం చాలా బాగుంటది. దేవుని స్తోత్రం కలిగింది కాక. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు బ్రదర్ జాన్సన్. నీ వాయిస్ కట్ అవుతుంది జాన్సన్. చూపిస్తున్నాం. అర్థం చేసుకోవాలి. బాబాయ్ గారు నీ మాట కట్ అవుతుంది జాన్సన్. ఎవరిని పిలిచావు? పాస్టర్ మురళీ బాబాయ్ గారు. ఓకే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్ష, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను గడిచిన పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని అందరూ సజీవ లెక్కలా ఉంచారు. మీ పాసన్నిధికి రావడానికి, శ్రేష్టమైన మీ మాటలు వినడానికి మమ్మల్ని ఆయత్తపరిచిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా మా దేవ ఇంత పర్యంతం నీ పక్షాన్ని నిలువబడినటువంటి మీ దాసులు తమ్ముడు బాబిని బట్టి మీ పాసన్నిధికి వస్తున్నాను. బాబి చేస్తున్నటువంటి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి. బాబి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కూడిక జీవితకాలం కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే తండ్రి, అనేక మంది గొప్ప గొప్ప సేవకులు మా మధ్యకు వచ్చి మీ వాక్కులు విత్తు ఉండగా వాక్యాల ద్వారా నేను మమ్మల్ని సరి చేసుకుంటూ మీ వైపు చూస్తూ మీ రాజ్య వారసులు కావడానికి, మమ్మల్ని మీరు స్థిరపరచుకోవడానికి, బలపరచుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నీ బాబుకి సహకరిస్తున్నటువంటి మరి జాన్సన్ బట్టి, తమ్ముడు స్వరూపుని బట్టి, అలాగే తమ్ముడు తేజాన్ని బట్టి, చెల్లి ప్రసిద్ధాన్ని బట్టి, అలాగే జాన్సన్ను బట్టి పాస్తానికి వస్తున్నాను. నాయన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. కోర్ కమిటీ వారిని కూడా దీవించండి, తేజాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నాయన
తిరిగి దినం పునరుద్ధాన దినం కనుక మేమందరం మా మందిరాలకు వెళ్తూ ఉండగా మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండండి. మేము మందిరాలకు చేరి మిమ్మల్ని స్తుతించి తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అక్కడ దైవజనుల ద్వారా చెప్పబడుతున్నటువంటి వాక్యం తండ్రి మా జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడం సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. నిత్యం కుడిక జీవితకాలం కొనసాగటానికి సహాయం తెచ్చమని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని వెలిగిపెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ట ఉన్నత నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నీ నామం నామం పరిశుద్ధపరచును గాక, పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం రాజ్యం వచ్చును గాక, గాక, నీ చిత్తం నీ పరలోకమందులాగు భూమి యందు చిత్తం నెరవేరును గాక. మా ఆహారం మీరు మాకు దయచేయండి. మా ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. శోధనానికి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం చేరుకుని మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీబాబాయ్ గారికి సహవాసన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే డాడీకి ప్రత్యేక వందనాలు. కూడి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు అండి. రేపటి దిన తిరిగి కలుసుకుందాము. అందరికి వందనాలు అండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్ అందరికి. జాన్సన్ అమ్మా బ్రదర్, స్వరూప్ బ్రదర్ ఎక్కడ కనబడడం లేదు. స్వరూప్ స్వరూపం జాయిన్ అయ్యారమ్మా ఇవాళ. అవునా? ఓకే ఓకే, ఆ, బాగున్నారు కొంచెం కదా? బాగున్నా. అందరికి వందనాలండి. ముగించుకుందామండి.